अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 26లో ఉన్నటువంటి కర్మవాచ్యము భావవాచ్యానికి సంబంధించి వాక్యాలు చెప్పుకున్నాము. అంతేకాకుండా అభ్యాసం 27 కూడా మొదలు పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ అభ్యాసం 26లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. అందరు రాసే ఉంటారు. అందులో మీరు రాసిన దాంట్లో కరెక్ట్గా ఉంటేనా వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. తప్పులు ఉంటే అండర్లైన్ చేసుకోండి, అడగండి. హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, మధ్యలో ఎవరు అడగొద్దు. తర్వాత కరెక్ట్ ఉంటే అవసరం లేదు. సందేహం ఉంటే ఖచ్చితంగా అడగండి. ప్రతి వాక్యం అర్థం చేసుకుని రాయాలి మనం, అది మనం గుర్తుపెట్టుకోండి. అస్తు. ఇందులో అభ్యాసం 26లో ముందుగా సంస్కృత వాక్యాలు ఉన్నాయి, వాటి యొక్క ఆన్సర్స్ చూసుకోండి. మొట్టమొదటి వాక్యం మయా పుస్తకం పఠ్యతే. ఇది కర్మవాచ్యంలో ఉంది. ఎక్కువగా మన కర్మవాచ్యంలో భావవాచ్యంలో ఉంటాయి వాక్యాలు. కల్తీ వాచ్యం ఎందుకంటే అవసరం లేదు, తర్వాత వస్తాయి వాక్యాలు. కర్మవాచ్యాలు చెప్పుకున్నాం అన్ని కూడా. మయా మొట్టమొదటి వాక్యం మయా పుస్తకం పఠ్యతే. కర్మవాచ్యం నియమం ఏంటి? కర్తలో తృతీయ విభక్తి ఉంటుంది, కర్మలో ప్రథమా విభక్తి ఉంటుంది, కర్మను అనుసరించే క్రియాపదం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదే విధంగా ఇచ్చాడు. కర్త తృతీయ, కర్మ ప్రథమ, కర్మానుసారం క్రియాపదం కూడా ఉంది. ఇది ఎల్లప్పుడూ కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు ఆత్మీయపదంలో ఉంటుంది. క్రియాపదం ఎల్లప్పుడూ కూడా ఆత్మీయపదంలో ఉంటుంది. అస్తు. తో మయా పుస్తకం పఠ్యతే. నా ద్వారా పుస్తకం చదవబడుతున్నది. నా ద్వారా పుస్తకం చదవబడుతున్నది. ఇది దీని యొక్క ఆన్సర్. నా ద్వారా పుస్తకం చదవబడుతున్నది. రెండో వాక్యం మయా త్వయా యుష్మాభిః అస్మాభిః తేన తైః వా గృహం గమ్యతే. మయ అంటే నా ద్వారా, మయ అంటే నా ద్వారా, త్వయా నీ ద్వారా, త్వయా అంటే నీ ద్వారా, యుష్మాభిః యుష్మాభిః అంటే మీ అందరి ద్వారా, మీ అందరి ద్వారా, అస్మాభిః మా అందరి ద్వారా, మా అందరి ద్వారా, తేన అతని ద్వారా, తేన అతని ద్వారా, తైః తైః వాళ్ళందరి ద్వారా, వాళ్ళందరి ద్వారా, గృహం గమ్యతే గృహం గమ్యతే ఇంటికి వెళ్ళబడుతున్నాడు. వాళ్ళందరి ద్వారా ఇంటికి, గృహం అంటే ఇంటికి వెళ్ళబడుతున్నాడు. మయా గృహం గమ్యతే, నా ద్వారా గృహం గమ్యతే ఇంటికి వెళ్ళబడుతున్నాడు, నీ ద్వారా వెళ్ళబడుతున్నాడు, లేదా మీ అందరి ద్వారా వెళ్ళబడుతున్నాడు, మా అందరి ద్వారా వెళ్ళబడుతున్నాడు, లేదా అతని ద్వారా వెళ్ళబడుతున్నాడు. తైః తై అంటే అతని ద్వారా, తైః అంటే వాళ్ళందరి ద్వారా, గృహం గమ్యతే గృహానికి వెళ్ళబడుతున్నాడు. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇది మనకు రెండో వాక్యము. నెక్స్ట్ మూడో వాక్యం వచ్చేసి మయా ఫలం ఖాద్యతే అంటే నా ద్వారా పండు తినబడుతున్నది. మయా ఇడు కర్మవాచ్యం ఉంది. మయా ఫలం పండు, ఖాద్యతే తినబడుతున్నది. నెక్స్ట్ మయా ఫలే ఖాద్యేతే
మయా ఫలం ఖాద్యేతే, నా ద్వారా 2 పండ్లు తినబడుతున్నాయి. నా ద్వారా 2 పండ్లు తినబడుతున్నాయి. నా ద్వారా 2 పండ్లు తినబడుతున్నాయి. నెక్స్ట్ 3వ వాక్యం వచ్చేసి అందులోనే ఇంకొక వాక్యం ఉంది. మయా ఫలాని ఖాద్యంతే, మయా ఫలాని ఖాద్యంతే, మయా ఫలాని ఖాద్యంతే, నా ద్వారా పండ్లు తినబడుతున్నాయి. నా ద్వారా పండ్లు తినబడుతున్నాయి. ఫలాని ఖాద్యంతే, తినబడుతున్నాయి. ఇది మనకు 3వ వాక్యం. నెక్స్ట్ వచ్చేసి జనకేన బాలః దృశ్యతే, జనకేన బాలః దృశ్యతే, బాలౌ దృశ్యేతే, బాలాః దృశ్యంతే. ఇది వాక్యము. జనకేన అంటే తండ్రి ద్వారా, బాలః అంటే బాలకుడు, దృశ్యతే చూడబడుతున్నాడు. తండ్రి ద్వారా బాలకుడు చూడబడుతున్నాడు. తండ్రి ద్వారా బాలకుడు చూడబడుతున్నాడు. రెండోది బాలౌ దృశ్యేతే, బాలౌ దృశ్యేతే, ఇద్దరు బాలకులు చూడబడుతున్నారు. జనకేన బాలౌ దృశ్యేతే అనే అర్థం జనకేన ప్రతి వాక్యంతో కలుస్తున్నామట. జనకేన బాలౌ దృశ్యేతే అంటే జనకుడి ద్వారా ఇద్దరు బాలకులు చూడబడుతున్నారు. నెక్స్ట్ బాలాహ దృశ్యంతే అంటే ఇక్కడ కర్తాపదం కలుపుకోవాలి. జనకేన బాలాహ దృశ్యంతే అంటే జనకుడి ద్వారా బాలాహ బహువచనంలో, బాలకులు కర్మవాచం, ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. బాలాహ ఇది కర్మ బహువచనం అయింది కాబట్టి క్రియాపదం బహువచనంలోకి మారిపోయింది. కర్మను బట్టి క్రియాపదం మారుతుంది కదా కర్మవాచ్యంలో. అందుకే జనకేన బాలాహ బాలకులు దృశ్యంతే చూడబడుతున్నారు. ఇది మనకు 4వ వాక్యం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అదే వాక్యాన్ని. జనకేన బాలః దృశ్యతే, తండ్రి ద్వారా బాలకుడు చూడబడుతున్నాడు. మళ్ళా బాలౌ దృశ్యతే, ఇద్దరు బాలకులు చూడబడుతున్నారు. బాలాహ దృశ్యంతే, చాలా మంది బాలకులు చూడబడుతున్నారు. ఇది మనకు వాక్యం. నెక్స్ట్ 5వ వాక్యం. తేన అత్ర భూయతే, తేన అత్ర భూయతే, అతని ద్వారా ఇక్కడ ఉండబడుతున్నాడు. తేన అత్ర భూయతే, అతని ద్వారా ఉండబడుతున్నాడు. అతని ద్వారా అత్ర భూయతే, అతని ద్వారా ఇక్కడ ఉండబడుతున్నాడు. ఇక్కడ ఉండబడుతున్నాడు. అతని ద్వారా ఇక్కడ ఉండబడుతున్నాడు. నెక్స్ట్ 6వ వాక్యం వచ్చేసి పుస్తకస్య కర్త్ర లేఖో లిఖ్యతే, పుస్తకస్య కర్త్ర లేఖో లిఖ్యతే, పుస్తకస్య కర్త్ర పుస్తకం యొక్క కర్త ద్వారా లేఖః లిఖ్యతే లేఖము రాయబడుతున్నది. పుస్తకస్య కర్త అంటే పుస్తకం యొక్క కర్త, కర్త ద్వారా తృతీయ విభక్తి ఏకవచనం, కర్త ద్వారా. లేఖో అంటే అది సంధి వల్ల ఒకారం అయిపోయింది. హసిచ సూత్రం ప్రకారంగా హసిచ సూత్రం ప్రకారం ఓకారం అయిపోయింది అనమాట. లేఖో అంటే లేఖ అని అర్థం. లేఖ అంటే లేఖనం, రాయబడింది. పుస్తకస్య కర్త ద్వారా లేఖం రాయబడినది. లిఖ్యత రాయబడుతున్నది. వర్తమాన కాలంలో ఉంది లెట్ల కాలం. పుస్తకస్య కర్త ద్వారా, పుస్తకం యొక్క కర్త ద్వారా లేఖో లిఖ్యతే అంటే లేఖం రాయబడుతున్నది. నెక్స్ట్ దాంట్లోనే శ్రోత్ర హస్యతే, శ్రోత్ర నవ్వబడుతున్నది, శ్రోత ద్వారా నవ్వబడుతున్నది. శ్రోత్ర హస్యతే ఇది భావవాచ్యంలో ఉంది. భావవాచ్యంలో ఉన్నప్పుడు క్రియాపదం ఎల్లప్పుడూ ప్రథమ పురుషం ఏకవచనంలోనే ఉంటుంది. అందుకే కర్త మటుకు తృతీయ భక్తి ఏకవచనంలో ఉంటుంది. ఇక్కడ కూడా శ్రోత్ర హస్యతే, శ్రోత ద్వారా నవ్వబడుతున్నది. నెక్స్ట్ గంత్ర గ్రామో గమ్యతే, గంత్ర అంటే వెళ్ళే వాళ్ళ ద్వారా గ్రామానికి వెళ్ళబడుతున్నది, గ్రామం వెళ్ళబడుతున్నది. ఒక ఏకవచనం గంత్ర వెళ్ళేవాడి ద్వారా గ్రామ గమ్యతే గ్రామానికి వెళ్ళబడుతున్నది. గంత్ర వెళ్ళేవాడి ద్వారా గ్రామో గమ్యతే గ్రామానికి వెళ్ళబడుతున్నది.
వెళ్ళబడే వాడి ద్వారా గ్రామానికి వెళ్ళబడుతున్నది. నెక్స్ట్ వచ్చేసి అధ్యేతృభిః పాఠాః పఠ్యంతే. అధ్యేతృభిః పాఠాః పఠ్యంతే అంటే అధ్యేతలు అంటే చదువుకునే వాళ్ళ ద్వారా పాఠాలు పఠ్యంతే చదవబడుతున్నాయి. చదివే వాళ్ళ ద్వారా పాఠాలు చదవబడుతున్నాయి. చదువుకునే వాళ్ళ ద్వారా పాఠాలు చదవబడుతున్నాయి. పాఠాః పఠ్యంతే చదవబడుతున్నాయి. నెక్స్ట్ అండి, నప్త్రా భోజనం పచ్యేత. నప్త్ర అంటే మనవడి ద్వారా. నప్త్రా భోజనం పచ్యేత వండబడుతున్నది. పచ్యేత వండబడుతున్నది. నప్త్రా భోజనం పచ్యేత వండబడుతున్నది. నెక్స్ట్ సవిత్ర భాస్యేత. సవిత్ర అంటే సూర్యుడి ద్వారా ప్రకాశింపబడుతున్నది. సవిత్ర భాస్యేత. సవిత్ర అంటే సూర్యుడు అండి. సూర్యుడి ద్వారా ప్రకాశింపబడుతున్నది. ఇది భావాచ్యం. సవిత్ర భాస్య సూర్యుడి ద్వారా ప్రకాశింపబడుతున్నది. నెక్స్ట్ ద్రష్టృభిః ఛాత్రాః దృశ్యంతే. ద్రష్టృభిః ఛాత్రాః దృశ్యంతే. చూసే వాళ్ళ ద్వారా విద్యార్థులు చూడబడుతున్నారు. ద్రష్టృభిః అంటే చూసే వాళ్ళ ద్వారా, ఛాత్రాః ఛాత్రులు, దృశ్యంతే చూడబడుతున్నారు. చూసే వాళ్ళ ద్వారా ఛాత్రులు చూడబడుతున్నారు. ద్రష్టృభిః ఛాత్రాః ఛాత్రులు దృశ్యంతే చూడబడుతున్నారు. నెక్స్ట్ త్వష్ట్ర అంటే ఏం చెప్పాము? చూసేవాడు. త్వష్ట్ర అంటే వడ్రంగి పనిచేసేవాడు. ఓకే అండి. త్వష్ట్ర అంటే వడ్రంగి పనిచేసేవాడు. అస్తు త్వష్ట్ర ధాత్ర విధాత్ర చ జగత్ రక్ష్యతే. త్వష్ట్ర బడయి అని ఇచ్చాడండి. బడి అంటే బ్రహ్మాను కూడా వస్తుంది కదా. బడాయి బడాయి ఇచ్చాడు. బడాయి అంటే అదే వడ్రంగి పనిచేసేవాడు. ఓకే అండి, వడ్రంగి పనిచేసేవాడు. మీరు వడ్రంగానే చెప్పారా? పని చేసేవాడి ద్వారా. కాకపోతే ఇక్కడ ధాత్ర ఉండదు, త్వష్ట్ర కాదు. ఎందుకంటే వడ్రంగి పనిచేసాడు, జగత్ని ఎలా చేసేస్తాడు కాబట్టి త్వష్ట్ర ఇచ్చాడు. వాక్యం తప్పు ఇచ్చాడు. అంటే దాని స్థానం ధాత్ర పెట్టుకోండి. ధాతృ శబ్దం ధాత్ర. గురూజీ అంటే త్వష్ట ప్రజాపతి అనే ఉద్దేశంలో ఇచ్చారేమో. కాకపోతే మనం ఇక్కడ త్వష్టృ శబ్దానికి కేవలం బడై అని ఒకే అర్థం చెప్పినట్టున్నాండి. త్వష్ట ప్రజాపతి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి శబ్దకోశం చెప్పలేదు, అలా కూడా ఉంది ప్రయోగంలో. వాటి తెలియదు కాబట్టి నేను ఇక్కడ మన ఏ శబ్దకోశం పోయి దాన్ని చెప్తున్నాను. అది ధాత్ర రాసుకోండి. బ్రహ్మాన్ని కూడా ఇచ్చాడండి శబ్దకోశంలో, అది కూడా ఇచ్చాడు. ధాతృ అంటే బ్రహ్మాన్ని కూడా ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. అందుకే అంటున్నాను ఇక్కడ రెండో ఆప్షన్ ఇచ్చాడు. త్వష్ట్ర ధాత్ర విధాత్ర ముగ్గురు చెప్పేది చెప్పామట. త్వష్ట్ర ద్వారా, ధాత్ర ద్వారా, ఇంకా విధాత్ర ద్వారా జగత్తు రచింపబడుతున్నది. ఈ ముగ్గురు ద్వారా. త్వష్ట్ర ద్వారా, త్వష్ట్రానికి ఇక్కడ మనం సామాన్య వడ్రంగి పనిచేసేవాడు కాకుండా మనకు ఆ పరమాత్మ బ్రహ్మ యొక్క అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ త్వష్ట్ర అంటే బ్రహ్మ ద్వారా, ధాత్ర ఇక్కడ బ్రహ్మ ద్వారా అంటే బ్రహ్మ అదే ఆ పరమేశ్వరుడి ద్వారా బ్రహ్మ అంటే. విధాత్ర అని కూడా ఆ పరమేశ్వరికి భిన్న నామాలు. విధాత, తర్వాత ధాత్ర ధారణ చేసేటువంటి వాడి ద్వారా. విధాత్ర అంటే విశిష్ట పూర్వకంగా ధారణ చేసేటువంటి వాడి ద్వారా.
ఈ జగత్తు రచ్యతే రచింపబడుతున్నది అని తాత్పర్యం. అందుకే త్వష్ట్ర ద్వారా అంటే బ్రహ్మ ద్వారా, ధాత్ర ధారణ చేసేవాడి ద్వారా, విధాత్ర విశిష్టపూర్వకంగా ధారణ చేసే ధారకుడి ద్వారా, విశిష్టపూర్వకమైన విశిష్టంగా ధారణ చేసేవాడి ద్వారా జగత్ రచ్యతే ఈ జగత్ ఈ ప్రపంచం రచింపబడుతున్నది. అని కూడా చెప్పారు మహోదయ. విధాత్ర అంటే విధాతృ అంటే మళ్ళీ ఒకసారి చెప్పరండి. త్వష్ట్ర అంటే బ్రహ్మ ద్వారా, ఉమ్. దాత్ర అంటే ధారణ చేసేవాడి ద్వారా, అంటే సృష్టి మొత్తం ధారణ చేసి ఉన్నాడు అనమాట పరమేశ్వరుడు. ధారణ చేసేవాడి ద్వారా. నెక్స్ట్ విధాత్ర, విధాత్ర అంటే విశిష్టపూర్వకంగా ధారణ చేసేటువంటి పరమేశ్వరుడి ద్వారా. విధాతృ అంటే విధాత ఈశ్వరుడి ద్వారా, విశిష్టమైనటువంటి ధారణ చేసేటువంటి ఈశ్వరుడి ద్వారా. అది విధాత్ర ఇంకొక అంటే అర్థం ఈశ్వరుడు కూడా చేసేటువంటి. మహోదయ ఇంకొక అర్థం కర్త అని కూడా ఉంది, కర్త అని వస్తుంది, అది కూడా రాసుకోండి. విధాత్ర, ఓకేనా. విధాత్ర అంటే కర్త ద్వారా, ధాత్ర అంటే ధారకుడి ద్వారా, త్వష్ట్ర అంటే బ్రహ్మ ద్వారా. ఈ మూడు అర్థాలు రాసుకోడు. త్వష్ట్ర బ్రహ్మ ద్వారా, ఇక్కడ ఇవ్వలేదు బ్రహ్మ అని వడ్రంగి ఇచ్చాడు, కానీ అది కూడా ప్రయోగంలో ఉంది. బ్రహ్మ ద్వారా, ధారకుడి ద్వారా, కర్త ద్వారా అంటే ఈశ్వరుడి ద్వారా ఈ జగత్తు, ఇంకా ఈ జగత్తు రచింపబడుతున్నది, ఓకేనా. ఈ జగత్తు రచింపబడుతున్నది. ఓకే అండి. నెక్స్ట్ అండి రాసుకోండి. నేత్ర జనాహ నీయంతాం. నేత్ర, నేత్ర అంటే నాయకుడి ద్వారా, జనాహ జనులు అంటే మనుషులు, నీయంతాం తీసుకెళ్లబడుతున్నారు. నేత్ర ద్వారా జనులు తీసుకెళ్లబడుతున్నారు అంటే నాయకుడి ద్వారా జనులు తీసుకెళ్లబడుతున్నారు అని తాత్పర్యం. నెక్స్ట్ స్తోత్రుభిః జ్ఞాతృభిశ్చ దాతా సేవ్యతే. జీ నీయంతం లోట్లకారం అండి, లోట్లకారం. స్వామి తీసుకెళ్లబడాలి. నేత్ర జనాహ నీయంతాం తీసుకెళ్లబడాలి, నాయకుడి ద్వారా జనులు తీసుకెళ్లబడాలి, నీయంతాం తీసుకెళ్లబడాలి. అస్తు స్తోత్రుభిః జ్ఞాతృభిశ్చ దాతా సేవ్యతే. స్తుతించే వాళ్ళ ద్వారా, స్తోత్రుభిః అంటే స్తుతించే వాళ్ళ ద్వారా, జ్ఞాతృభిశ్చ, జ్ఞాతృభిశ్చ అంటే జ్ఞాతల ద్వారా, జ్ఞాతల ద్వారా, దాత అంటే దానం చేసేటువంటి వాడు, సేవితే సేవించబడాలి. శ్రోతల ద్వారా స్తుతించే వాళ్ళ ద్వారా, జ్ఞాతల ద్వారా, దాత అంటే దానం చేసేటువంటి వాడు, సేవ్యతే సేవించబడాలి, సేవించబడాలి. నెక్స్ట్ ద్వేష్ట త్యజ్యతే. ద్వేష్టను ద్వారా, ద్వేష్ట త్యజ్యతే అంటే ద్వేష్ట ద్వారా ద్వేషించే వాడి ద్వారా వదిలిపెట్టబడాలి, ద్వేషించే వాడి ద్వారా వదిలిపెట్టబడాలి. ద్వేష్ట త్యజ్యతే ద్వేష్ట ద్వారా వదిలిపెట్టబడాలి. నెక్స్ట్ భోక్తృభిః, భోక్తృభిః భోజనం పచ్యతే. భోక్తృభిః భోజనం పచ్యతే భోక్త ద్వారా, భోక్త ద్వారా భోజనం పచ్యతే వండబడాలి, వండబడుతున్నది. పచ్యతే లట్లకారం కదా. అక్కడ ద్వేష్ట, ద్వేష్ట ద్వారా వదిలిపెట్టబడుతున్నది. ఇది బహువచనం కదా ఆచార్య, భోక్తుల ద్వారానా? భోక్తుల ద్వారా, భోగం చేసే వాళ్ళ ద్వారా, అనుభవించే వాళ్ళ ద్వారా భోజనం వండబడుతున్నది. ఇంకా ఖాద్యతేచ తినబడుతున్నది, ఇంకా తినబడుతున్నది, ఇంకా తినబడుతున్నది. అక్కడ స్తోత్రుభిః జ్ఞాతృభిశ్చ దాతా సేవ్యత అంటే స్తోత్రుల ద్వారా, స్తుతించే వాళ్ళ ద్వారా, స్తుతించే వాళ్ళ ద్వారా, జ్ఞాతల ద్వారా, దాత దానం చేసేవాడు సేవించబడుతున్నాడు, సేవించబడుతున్నాడు. ఎందుకంటే సేవిత లట్లకారం అనమాట, సేవించబడుతున్నాడు అని రావాలి. అలాగే పచ్యతే అన్నది లట్లకారమేనా? ఏంటండి ఇక్కడ భోజనం భోక్తృభిః భోజనం పచ్యతే అంటే అది లట్లకారం. మరి పైన పచ్యేత అని ఒకటి వచ్చింది కదా.
పచ్యేత కన్నా అది విధిలింగం అండి. అది విధిలింగం అండి. ఓహో, అది విధిలింగం. ధన్యవాదాలు. తో భోజనం పచ్యతే ఖాద్యతే చ. భోక్తుల ద్వారా భోగం చేసే వాళ్ళ ద్వారా భోజనం వండబడుతున్నది, ఇంకా తినబడుతున్నది. ఇది మనకు వాక్యం. నెక్స్ట్ 7వ వాక్యం, బాలకః ఉచ్చైః రోదితి. బాలకుడు ఉచ్చేస్వరంతో గట్టిగా ఏడుస్తున్నాడంట. బాలకః అంటే బాలకుడు ఉచ్చైః గట్టి స్వరంతో రోదితి ఏడుస్తున్నాడు. నెక్స్ట్ అరోదీత్ ఏడ్చాడు. అరోదీత్ ఏడ్చాడు. రోదితు రోదితు ఏడవాలి. రోదితు ఏడవాలి, ఇది లోట్లకారం. రుద్యాత్ రుద్యాత్ అని కూడా ఏడవాలి. ఇక్కడ రూపంలో తేడా వస్తుంది, అర్థం ఒకే విధంగా ఉంటుంది. లోట్లకారం అని విధంగా రుద్యాత్ ఏడవాలి. నెక్స్ట్ రోదిష్యతి వా, ఇంకా ఏడుస్తాడు. బాలకుడు గట్టిగా ఏడుస్తాడు. రోదిష్యతి వా అంటే వా అంటే లేదా, ఇవన్నీ క్రియాపదాలు. ఇంకా బాలకుడు ఉచ్చైః రోదిష్యతి ఏడుస్తాడు. అస్తు. ఆచార్య 6వ దాంట్లో పచ్చేత అని ఉంది కదా ఆచార్య, నప్త్ర భోజనం అంటే మనవడి ద్వారా. నప్త్ర భోజనం పచ్యేత, అదే పచ్యేత పచ్యేయాస్తాం పచ్యేయు, ఇది విధిలింగంలో అండి. వండబడాలి కదా ఆచార్య. వండబడాలి, వండబడాలి అంటే ఇందాక వారు అడిగింది అదే. అదే విధిలింగంలో ఉందని చెప్పాను. నప్త్ర భోజనం పచ్యేత వండబడాలి. సవిత్ర భాస్యేత, ఇది కూడా ప్రకాశింపబడాలి. మళ్ళా చూసే వాళ్ళ ద్వారా విద్యార్థి చూడబడుతున్నారు. దృశ్యంతే చూడబడుతున్నారు, దృశ్యంతి, ఇది లట్లకారం అన్న ప్రథమ పురుష బహువచనం. చూడబడుతున్నారు. ద్రష్టృభిః ఛాత్రాః దృశ్యంతే, ద్రష్టుల ద్వారా చూసే వాళ్ళ ద్వారా ఛాత్రులు చూడబడుతున్నారు. ఓకే, దృశ్యంతే చూడబడుతున్నారు. ఓకే అండి. నెక్స్ట్ బాలకేన ఉచ్చైః రుద్యతే అరుద్యత రుద్యతాం రుద్యేత రోదిష్యతే వా. ఇది రుదుధాతు ఉభయపది ధాతు అని, అంటే ఆత్మీయపదంలో నడుస్తుంది, పరస్మ పదంలో కూడా నడుస్తుంది. పరస్మ పదంలో మనం ఒకసారి వాక్యాలు చేస్తున్నాం, అదే కింద కూడా అదే అర్థం ఉంటుంది సేమ్. ఇక్కడ ఆత్మీయ పదంలో రూపాలు చూపించాడు కాబట్టి ఆత్మీయ పదం కూడా మనం ఈ ధాతును ఉపయోగించుకోవచ్చు. అందుకే బాలకైన ఉచ్చైః రుద్యతే, బాలకుడు బాలకేన, ఇది కర్మవాచ్యం ఇచ్చాడట. పైదికి సామాన్యంగా ఇచ్చాడు వాక్యము, కర్తృ వాచ్యం ఇచ్చాడు. ఇక్కడ ఏమంటుంది, బాలకైన బాలకుడి ద్వారా ఉచ్చైః రుద్యతే, గట్టిగా ఏడవబడుతున్నది. బాలకుడి ద్వారా గట్టిగా ఏడవబడుతున్నది. తర్వాత అరుద్యత, బాలకైన ఉచ్చైః అరుద్యత ఏడవబడింది, బాలకుడి ద్వారా గట్టిగా ఏడవబడింది. నెక్స్ట్ రుద్యతాం ఏడవబడాలి. రుద్యతాం ఏడవబడాలి. బాలకైన ఉచ్చైః రుద్యతాం ఏడవబడాలి. తర్వాత రుద్యేతం ఏడవబడాలి. బాలకైన ఉచ్చైః రుద్యేత, ఇది విధిలింగం అండి, ఏడవబడాలి. నెక్స్ట్ బాలకైన ఉచ్చైః రోదిష్యతే, బాలకుని ద్వారా ఉచ్చస్వరంతో ఏడవబడుతుంది. ఏడవబడుతుంది, ఇది కర్మవాచనం. బాలకుడి ద్వారా ఉచ్చస్వరంతో రోదిష్యతే ఏడవబడుతున్నది, ఏడవబడుతున్నది కదా, ఏడవబడుతాది. గురుగారు 7వ వాక్యం అది కర్తరి ప్రయోగం కదండి. బాలకః ఉచ్చైః రోదితి కర్తరి వాక్యం అండి. కర్తరి. బాలకుడు ఉచ్చస్వరంతో ఏడవబడతాడు, రోదిష్యతే ఏడవబడతాడు. ఓకేనా, ఇది మనము అభ్యాసం 26లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో చూసాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతం ఏ రకంగా ఉంటే చూద్దాం, రాసుకోండి. మొట్టమొదటి వాక్యం స్క్రీన్ మీద చూసుకోండి. తెలుగు వాక్యం ఏం చెప్తాను అవసరం లేదు. ఓకే అండి. నీ ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, ఇంకా అతని ద్వారా నవ్వబడుతున్నది అంటే త్వయా, నా ద్వారా అంటే మయా, అతని ద్వారా అంటే తేనచ
హస్యతే, తేన చ హస్యతే, ఇంకా తేన అంటే అతని ద్వారా, ఇంకా అతని ద్వారా హస్యతే నవ్వబడుతున్నది. నెక్స్ట్ వచ్చేసి పుస్తకం యొక్క కర్త ద్వారా గ్రంథం చదవబడుతున్నది. పుస్తకం యొక్క కర్త ద్వారా గ్రంథం చదవబడుతున్నది. పుస్తకస్య కర్త గ్రంథః పఠ్యతే. పుస్తకస్య కర్త గ్రంథః పఠ్యతే, గ్రంథం చదవబడుతున్నది. నెక్స్ట్ ధనాన్ని హరించే వాడి ద్వారా ధనము తీసుకెళ్లబడుతున్నది. ధనాన్ని హరించే వాడి ద్వారా ధనము తీసుకెళ్లబడుతున్నది. ధనస్య హర్త్ర అంటే ధనం యొక్క హర్త, ధనాన్ని హరించే వాడి ద్వారా, హర్త్ర ధనాన్ని హరించే వాడి ద్వారా ధనం నీయతే, తీసుకెళ్ళబడుతున్నది. ధనం నీయతే. నెక్స్ట్ భారాన్ని మోసేవాడి ద్వారా భారము ఇక్కడకు తీసుకొని రాబడుతున్నది. భారస్య భర్త్ర అంటే మోసేవాడిని. భారస్య భర్తృ శబ్దం అండి, అంటే భరించేవాడు, మోసేవాడు. ఒత్తుబానా మామూలు బానా మహోదయ? ఒత్తుభా అండి, ఒత్తుభా వస్తుంది. భారస్య భర్త్ర భారః ఆనీయతే, తీసుకో రాబడుతుంది కదా. భారస్య భర్త్ర భారః ఆనీయతే, భారం ఆనీయతే. ఓకే అండి, అత్ర ఆనీయతే. గురుగారు ధాత్ర అనొచ్చా? ఏంటండి ధాత్ర అనొచ్చా? ధాత్ర అంటే కూడా మనకు ఏం చెప్పాను, ఇచ్చేవాడు, మోసేవాడు కదా. ధాత్ర అంటే ధరించేవాడు కదా, అది రాదండి ఇక్కడ. ధరించేవాడు దానం చేసేవాడు, మోసేవాడు కాదు అక్కడ, దానం చేసేవాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శ్రోతల ద్వారా నవ్వబడుచున్నది. శ్రోతృభిః హస్యతే. హస్యతే. నెక్స్ట్ వక్త ద్వారా భాషణం ఇవ్వబడుచున్నది. పుంలింగం కాబట్టి హస్యంతే వస్తుందండి. ఏంటండి మహోదయ్, అది శ్రోతల ద్వారా అంటే చాలా మంది శ్రోతలు ఉన్నారు కాబట్టి హస్యంతే వస్తుందండి. అది కఠినమైన క్రియాపదం మారదండి అక్కడ, ఎందుకంటే ఒక నియమం చెప్పామంట. బహువచనంలో వచ్చినప్పుడు క్రియాపదం ఏమవుతుంది, ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. అంటే వాళ్ళంతా నవ్వబడుతున్నది అంటే వాళ్ళ ద్వారా నవ్వబడుతున్నది. అక్కడ నియమబద్ధంగా ఏకవచనంలో ఉండాలి, బహువచనంలోకి రాదు. భావవాచ్యంలో ఉందండి. కర్మవాచ్యం అయితే మీరు చెప్పి కర్మని బట్టి మనం మార్చుకోవచ్చు, కర్తృవాచ్యం అయితే అట్లా మార్చుకోవచ్చు. ఒకవేళ కర్తృవాచ్యం రాసాం అనుకోండి, అప్పుడు శ్రోతాహ హస్యంతే, శ్రోతారో శ్రోతాహ, శ్రోతలు నవ్వుతున్నారు, అప్పుడు పెట్టుకోవచ్చు హస్యంతే అని చెప్పి. ఓకేనా. శ్రోతాహ హస్యంతే సామాన్య కర్తృవాచ్యం రాసినప్పుడు. ఇప్పుడు మన భావవాచ్యంలో ఒక నియమం ఏం చెప్పారంటే క్రియాపదం ఎల్లప్పుడూ ప్రథమ పురుషం ఏకవచనంలోనే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. ఓకేనా. అస్తు. శ్రోతృభిః హస్యతే.
శ్రోత్రిభిః హస్యతే. నెక్స్ట్ వచ్చేసి వక్త ద్వారా భాషణం ఇవ్వబడుచున్నది. వక్త ద్వారా భాషణం ఇవ్వబడుచున్నది. వక్త్రా భాషణం దీయతే. వక్త్రా భాషణం దీయతే. దీయతే. వక్త్రా భాషణం దీయతే. వక్త్రా భాషణం దీయతే. నెక్స్ట్ అండి, మనవడి ద్వారా గురువు సేవించబడాలి. మనవడి ద్వారా నప్త్ర గురువు సేవ్యతాం, సేవించబడాలి అంటాం లోట్ల కాలంలో. నప్త్ర గురువు సేవ్యతాం. నప్త్ర గురువు సేవ్యతాం. ఇవన్నీ కర్మవచనంలో ఉన్నాయి. మళ్ళీ నప్త్ర గురువు సేవ్యతాం. నప్త్ర గురువు సేవ్యతాం. నెక్స్ట్ సవిత్ర భాస్యేత. సూర్యుని ద్వారా తపించబడాలి. సూర్యుని ద్వారా తపించబడాలి. తప్యేత సవిత్ర తప్యేత. తప్యతే తప్యేతే తప్యంతే. సూర్యుడు ద్వారా ఈ తపనా క్రియ అని ఎలా వచ్చింది? సూర్యుడు ద్వారా జరుగుతున్నాం అంట. అందుకే సవిత్ర సూర్యుడు. సవిత్ర తప్యేత. సవిత్ర అంటే తప్యేత, సూర్యుడి ద్వారా తప్పించబడాలి. క్షమ్యతాం, తప్పించబడాలి అంటే లోట్ల కలం రావాలి. తప్యతాం. కరెక్టే కదా ఆచార్య, తప్యేత. విధిలింగం చెప్పాను, లోట్లక అని చెప్తున్నా. కరెక్ట్. తప్యతే అన్నప్పుడు నేను తప్యత అనుకుంటాను. తప్యేత విధిలింగం చెప్పాను. తప్యతాం లేదా తప్యేత చెప్పారు మీరు. ఏంటండి? భావవాచకం అన్నప్పుడు తప్యేత వస్తుంది కదా. అది ఇది కర్మవాచ్యం కాదు కదా. భావవాచ్యం అన్నప్పుడు మనకు తప్యతే వస్తుంది. ఎందుకు? ప్రథమ పురుష ఏకవచనం అక్కడ. కాబట్టి తప్యేత ప్రథమ పురుష ఏకవచనంలో ఉండాలి. కాబట్టి ప్రథమ విధిలింగం అదే తప్యేత అండి, ఇబ్బంది లేదు. ప్రథమ పురుషంలో ఉంది కదా, ప్రథమ పురుష ఏకవచనం ఉండొచ్చు అన్నమాట. మధ్యం పురుషం ఉత్తమ పురుషం రాకూడదు, ప్రథమ పురుషం ఉండొచ్చు. అందుకే సవిత్ర తప్యేత లేదా తప్యత కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రథమ పురుషం ఏకవచనం కదా, ఏకవచనం ప్రథమ పురుషం ఏకవచనం ఉండాలి. లట్లకాల ప్రథమ పురుషం ఏకవచనం కాదు, ప్రథమ పురుషం ఏదైనా కావచ్చు. అస్తు. సూర్యుడి ద్వారా తప్పించబడాలి అని చెప్పాం, తప్యేత. నెక్స్ట్, అధ్యయనం చేసే వాళ్ళ ద్వారా 3 గ్రంథాలు చదవబడాలి. అధ్యయనం చేసే వాళ్ళ ద్వారా అధ్యేతృభిః 3 గ్రంథాః పఠ్యంతాం. పఠ్యంతాం. అధ్యేతృభిః 3 గ్రంథాః పఠ్యంతాం, చదవబడాలి. పఠ్యంతాం 3 గ్రంథాః చదవబడాలి. అస్తు. గ్రామాలకు వెళ్ళే వారి ద్వారా గ్రామాలకు వెళ్ళబడాలి. గ్రామాన్ గంతృభిః గ్రామాః గమ్యంతే. గ్రామాన్ గంతృభిః గ్రామాన్ వెళ్ళబడాలి కదా, గ్రామం వెళ్ళబడాలి లోట్ల కదా. గ్రామాః గమ్యంతాం, గమ్యంతాం లోట్ల కదం బహువచనంలో. గ్రామాన్ గంతృభిః గ్రామాః ప్రథమ విభక్తి, బహువచనం. గ్రామాః గమ్యంతాం లేదా విధిలింగం లేతే గమ్యేరన్, గమ్యేత, గమ్యేయాతాం, గమ్యేరన్ అలా వస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. గ్రామాలకు వెళ్ళే వాళ్ళ ద్వారా అంటే గ్రామాలకు అంటున్నాం, అంటే గ్రామాలకు వెళ్ళే వాళ్ళ ద్వారా. గంతృభిః
గ్రామాలు వెళ్ళబడాలి. గ్రామాః గమ్యంతాం లేదా గమ్యేరన్, గమ్యేరన్. అస్తు. నెక్స్ట్, దర్శకుడి ద్వారా ఇద్దరు ఛాత్రులు చూడబడాలి. దర్శకుడి ద్వారా గ్రామాన్ని వస్తుందేమో కదండి, బహువచనం రావాలేమో కదా. ఎక్కడ గ్రామాన్ ఇది కర్మవాచ్యం, కర్మవాచ్యం. గ్రామాలకు అంటే ఇక్కడ కర్మలో ప్రథమ రావాలి. గ్రామాలకు అని రాసాం కదా తెలుగులో, బహువచనం రాసాం తెలుగులో. తెలుగులో అదే మన కర్మవాచ్యం రాస్తున్నాం. కర్మవాచ్యంలో కర్త, కర్మలో ప్రథమ విభక్తి వస్తుంది, కర్తలో తృతీయ విభక్తి ఉంటుంది. విభక్తి బహువచనము గ్రామాః. ఓకే, అక్కడ ముందు వచ్చింది కర్మ, గ్రామాలకు అక్కడ కర్మ కాబట్టి కర్మ ద్వితీయ విభక్తి పెట్టిన గ్రామ అని చెప్పి. ఇక్కడ వచ్చే గ్రామాలకు శబ్దం అనుకో ప్రథమ విభక్తి బహువచనం. అస్తు. దర్శకుడి ద్వారా ఇద్దరు ఛాత్రులు చూడబడాలి. చూడబడాలి దర్శకుడి ద్వారా. దర్శకుడు ఒకడే కదా. ద్రష్ట, ద్రష్టా ద్వౌ ఛాత్రౌ, ద్రష్టా ద్వౌ ఛాత్రౌ పట్యేతాం, దృశ్యేతాం, దృశ్యతాం, దృశ్యతాం, దృశ్యేతాం, దృశ్యంతం, దృశ్యేతాం ద్వివచనంలో లోట్లకార్ ద్వివచనం, ప్రథమపురుష ద్వివచనం. ద్రష్ట్రా ద్వౌ ఛాత్రౌ, ప్రథమ కర్మలో ప్రథమ విభక్తి రావాలి. ద్వౌ ఛాత్రౌ దృశ్యతాం, దృశ్యేతాం, దృశ్యేతాం. ద్రష్ట్రా ద్వౌ ఛాత్రౌ దృశ్యేతాం, ద్రష్ట్రా ద్వౌ ఛాత్రౌ దృశ్యేతాం. ద్రష్ట్రా ద్రష్ట్రా ద్వౌ ఛాత్రౌ దృశ్యేతాం. నెక్స్ట్ 12వ వాక్యం. నగరంలో వడ్రంగి పని చేసేవాళ్ళు, నాయకులు, ఇంకా దాతలు, గానం చేసే అంటే ఒక ఏ క్వశ్చన్ చెప్పామండి. నగరంలో వడ్రంగి పని చేసేవాడు, నాయకుడు, ఇంకా దాత అంటే దానం చేసేవాడు, దర్శకుడు వినేవాడు, ద్వేషించేవాడు, నిర్మించేవాడు, ఇంకా స్తుతించేవాడు, ఉపభోగం చేసేవాడు, జ్ఞానం కలిగిన వాడు, ఇంకా చదివే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో నగరే త్వష్ట, నేత, ఇంకా దాత, ద్రష్ట, శ్రోత, వినేవాడంటే శ్రోత, ద్వేషించేవాడంటే ద్వేష్ట, నిర్మించేవాడంటే నిర్మాత, స్తుతించేవాడంటే స్తోత, ఉపభోగం చేసేవాడంటే ఉపభోక్త, ఇంకా జ్ఞానం కలిగిన వాడు జ్ఞాత, ఇంకా చదివే వాళ్ళందరూ కూడా, ఇంకా అధ్యేతారః, అధ్యేతారశ్చ, అధ్యేతారశ్చ, అధ్యేతారశ్చ అపి అత్ర ఏవ సంతి, అత్ర ఏవ సంతి. అధ్యేతారః, అధ్యేతారః ఇంకా అధ్యేత చదివే వాళ్ళు, అధ్యేతారశ్చ, అధ్యేత, అధ్యేతారో, అధ్యేతారః. ఇది సామాన్య వాక్యం అండి. అధ్యేతారశ్చ ఇంకా చదివే వాళ్ళు అందరూ కూడా, సర్వే అపి, సర్వే అపి పెట్టుకోవాలి. వాళ్ళందరూ కూడా సర్వే అపి అత్ర ఏవ సంతి, అత్ర ఏవ సంతి, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. చదివే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అత్ర ఏవ సంతి, ఇక్కడే ఉన్నారు. ఇవి మనకు తెలుగు వాక్యాలు కూడా మనము చెప్పరండి. నగరే, నగరంలో అంటే నగరే సప్తవిభక్తి. నగరే త్వష్ట, నేత, దాత, ద్రష్ట, శ్రోత, ద్వేష్ట, నిర్మాత, స్తోత, ఉపభోక్త, జ్ఞాత, అధ్యేతారశ్చ, అధ్యేతార, అధ్యేతారః, అధ్యేతారశ్చ
సర్వే అపి అందరూ కూడా, సర్వే అపి అత్ర ఇక్కడే, అత్ర ఏవ కలిపితే సంధి చేస్తే అత్రైవ సంతి, అత్ర ప్లస్ ఏవ అత్రైవ, అత్రైవ సంతి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అస్తు, ఇవి మనకు వాక్యాలు చూసామండి. నెక్స్ట్ ఈ వాక్యాలు చూడండి, ఏవి రుద్దుదాతులు ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి చూడండి. మొట్టమొదటి వాక్యం, బాలిక ఏడుస్తున్నది. బాలిక ఏడుస్తున్నది అంటే బాలిక రోదితి, బాలిక రోదితి, బాలిక రోదితి. నెక్స్ట్ రెండో వాక్యము, నువ్వు ఏడుస్తున్నావు. త్వం రోదిసి, నీవు ఏడుస్తున్నావు అంటే త్వం రోదిసి, త్వం రోదిసి. మూడో వాక్యం, నేను ఏడుస్తున్నాను. అహం రోదిమి, నేను ఏడుస్తున్నా అంటే అహం రోదిమి, అహం రోదిమి. తర్వాత అతడు ఏడవాలి, అతడు ఏడవాలి లోట్లకారం. సహ రోదితు, సహ రోదితు, సహ రోదితు. విధిలింగం అయితే రుద్యాత్, సహ రోదితు లేదా రుద్యాత్. నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏడువు, నువ్వు ఏడువు. త్వం త్వం రోదిహి, త్వం రోదిహి, త్వం త్వం సారీ రోదిహ రుదిహి, త్వం రుదిహి, త్వం రుదిహి. నువ్వు ఏడు అంటే త్వం రుదిహి, త్వం రుదిహి లేదా త్వం రుద్యాహ, త్వం రుద్యాహ చెప్పుకోవచ్చు, త్వం రుద్యాహ, త్వం రుద్యాహ. నెక్స్ట్ వచ్చేసి నన్ను ఏడవమంటావా, నన్ను ఏడవమంటావా. అహం రోదాని, అహం రోదాని లేదా విధిలింగం అయితే అహం రుద్యాం, అహం రుద్యాం, అహం రుద్యాం అలాగ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బాలకుడు ఏడ్చాడు, బాలకుడు ఏడ్చాడంటే బాలక అరోదత్, సారీ బాలక అరోదత్ కూడా ఉంది, అరోదీత్ రెండు రకాలు రాసుకోవచ్చు. బాలక అరోదత్ ఏడ్చాడు లేదా అరోదీత్ అని కూడా రాసుకోవచ్చు. అరోదీత్ అన్న అరోదత్ రెండు ఒకటే, రెండు రూపాయలు రాసుకోవచ్చు. బాలక బాలకుడు నిద్రపోయాడు మహోదయ. బాలకుడు నిద్రపోయాడు సార్. నిద్రపోయాడు మహోదయ. నిద్రపోయాడా? నిద్రపోయాడు, నీవు కూడా నిద్రపోయావు, కానీ నేను నిద్రపోలేదు. అవును మహోదయ. ఓ మధ్యలో నిద్రపోయే దాంట్లో వచ్చింది. నిద్రపోయారని చెప్పారండి, మధ్యలో అలా చెప్పారు. అక్కడికి వచ్చేసరికి నిద్రపోయాడు అని చెప్పారండి. ఓకే అండి, సో అదే రాసుకోండి. సహా సహా అస్వపీత్, అస్వపీత్, సహ అస్వపీత్. ఇంకా నీవు నిద్రపోయావు. త్వం అస్వపీహి, త్వం అస్వపీహి, త్వం అస్వపీహి. నేను ఇప్పుడు నిద్రపోయాను. అం అస్వపం, అహం అస్వపం, అహం అస్వపం. నేను ఇప్పుడు నిద్రపోయాను. నిద్రపోలేదు ఇక్కడ. కానీ నేను నిద్రపోలేదు. పరంతు అహం న అస్వపం, పరంతు న అస్వపం, పరంతు అహం న అస్వపం, పరంతు అహం న అస్వపం. నెక్స్ట్ అండి మహోదయ, సీధాతువు కదా? ఏంటండి? సీధాతువులో కాదు, స్వప్ధాతు. స్వప్ధాతు అని స్వప్పేది
స్వపితి, స్వపిత, స్వపంతి, ఇది నిద్రపోయే అర్థంలో స్వపదార్థం తీసుకుంటాం. ఓకేనా? అతను జీ. ఏడుస్తాడు అండి. ఏంటండి? అతడు ఏడుస్తాడు. నెక్స్ట్ అతడు ఏడుస్తున్నాడు భవిష్యత్ కాలం. సహ రోదిష్యతి ఏంటండి? అంతే, భవిష్యత్ అండి. ఏడుస్తాడు మహోదయ. ఏడుస్తాడు కదా, ఏడుస్తాడు, ఏడుస్తున్నాడు అంటే మళ్ళీ అట్లా కదా వచ్చేస్తుంది. సహ అంటే సహ రోదిష్యతి, అతడు ఏడుస్తాడు. సహ రోదిష్యతి, సహ రోదిష్యతి. తర్వాత నువ్వు కూడా ఏడుస్తావు. త్వం రోదిష్యసి, త్వం రోదిష్యసి, త్వం రోదిష్యసి. నేను ఏడవను. అహం నా రోదిష్యామి, అహం నా రోదిష్యామి. కానీ అంటే పరంతు పెట్టు. పరంతు అహం నా రోదిష్యామి, పరంతు అహం నా రోదిష్యామి, అహం నా రోదిష్యామి. ఇవి మనకు వాక్యాలండి. ఇంకొకటి ఉన్నాయి. ఇప్పుడు ఈ వాక్యాలు ఈ రకంగా మనం ధాతులన్నీ ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వాక్య నిర్మాణం సులభం అవుతుందండి. వాక్యాలు తెలుసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకు వ్యాకరణంలో బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ధాతుల్లో ఇక్కడ రూపసిద్ధి ఎలాగనేది, ఏ రకంగా అనేది ప్రతిదీ మనకు తెలుస్తూ ఉంటున్నమాట. ఏ ధాతుకు ఏ ప్రత్యయానికి ఏ అర్థం అనేది ఏ రకంగా తీసుకోవాలని చెప్పేది మనకు వాక్య నిర్మాణంలో ఈ వ్యాకరణ అంశాలు తెలిసినప్పుడు మనకు బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకా ఈరోజు వ్యాకరణం అంటే గుర్తుకొచ్చింది. సో మనము మొట్టమొదటిగా వ్యాకరణంలో రూపసిద్ధి ఎలా ఉంటుంది, మనం గణాలు చూస్తున్నాం కదా, రూపసిద్ధి ఎలా అనేది, ఏ రకంగా అనేది, ఆ రూపసిద్ధి ఎలా ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిగా ఇంతవరకు వ్యాకరణం నడుస్తుంది 8 నుంచి 9 వరకు. చాలా మంది ఇంకా మేము కూడా వస్తాం మహోదయ అని చాలా మంది అడిగారు కూడా. లక్ష్మి గారు కూడా చెప్తున్నారు, వారికి కూడా మేము మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయితేనా మేము మళ్ళీ చేరాలనుకుంటున్నామని చెప్పి. కానీ ఇప్పుడు ఎవరైతే నిజంగా చదువుకోవాలనుకుంటున్నారు వ్యాకరణం, వాళ్లకు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఎందుకంటే మనకు అష్టాధ్యాయులు 8000 సూత్రాలు ఉన్నాయి. 8000 సూత్రాల నుంచి దాంట్లో 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. అందులో 4 పాదాలు మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి పాదమే నడుస్తుంది. ఇంకా ఇది కొంచెం విశాలంగా నడుస్తుంది. రూపసిద్ధి ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు అంతవరకు వెయిట్ చేయకుండా అది కొత్త పాట నడిచినప్పుడు ఎట్లా నడుస్తుంది అంతవరకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, శ్రద్ధ ఉండాలి. అర్థం కాదనుకోదు, ఖచ్చితంగా అర్థం అవుతుంది. అది మొదటి నుంచి ప్రతి రూపసిద్ధి రాయిస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. 1, 2, 3 రోజులు మహా అంటే 1 వారం రోజులు పడుతుందండి. వారం రోజుల తర్వాత అది చెప్పే విధానం, చెప్పే పద్ధతి, అక్కడ సూత్రాలు ఏ రకంగా వచ్చి పనిచేస్తున్నాయి ఖచ్చితంగా అందరికి అర్థం అవుతుంది. రెగ్యులారిటీ అనేది ముఖ్యం అనమాట. రెగ్యులారిటీగా చదువుతున్నామంటే మన రాసే విధి విధానం ప్రకారంగా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ మనం విశ్లేషించి చెప్పుకుంటున్నాం కాబట్టి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు ముందుగా భాగా సిద్ధి స్టార్టింగ్ లో ఉండేటువంటి రూపసిద్ధి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నేను తెలుసుకోవాలనుకుంటే రూప ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, రూపసిద్ధి ఏ రకంగా వస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ రోజు 8వ క్లాస్ కు మీరు వచ్చి చూడొచ్చింది ఏ రకంగా రూపసిద్ధి చేస్తామనేది. కాబట్టి ఇంకా చదువుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వ్యాకరణ చదువుకోవాలి వాళ్ళు ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది. ఇక్కడి నుంచి రూపసిద్ధి ప్రక్రియ ప్రతిదీ రాయిస్తాం. అందులో ముఖ్య ప్రకారం నడుస్తుంది. ఈ ప్రకరణం అర్థం చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు కంటిన్యూ ఇదే పాఠంలో కంటిన్యూ కావచ్చు. ఆ మిగిలిన పాటలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా కవర్ అవుతుందండి. అది పెద్ద విషయం కాదు. మనకు వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ వీడియో చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా కంటిన్యూగా ఫాలో చేయాలని, కంటిన్యూ రాస్తూ వచ్చారనుకోండి ప్రతిదీ మీకు అర్థం అవుతుంది. కష్టమే ఉంటుంది. ఈ వ్యాకరణ ప్రక్రియ మన వాయిస్ వినిపించట్లేదండి గురుగారు. ఆలోచించే ప్రతి పద్ధతి విధానం కూడా అర్థమవుతాయండి. ఈ వ్యాకరణ ప్రక్రియ ద్వారా అందులో సమాసాన్ని ప్రతి మనం హేతుబద్ధంగా రూపసిద్ధిస్తున్నాం. రూపసిద్ధి చేసినప్పుడు ఆ శబ్దం ఏ అర్థాన్ని సంకేతిస్తుంది, ఏ అర్థాన్ని బోధిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. వ్యాకరణం అనేది జీవితంలో చాలా అవసరం, ఖచ్చితంగా అనివార్యంగా చదువుకోవాలి ప్రతి మానవుడు. ఖచ్చితంగా ఇది ఎంత చదువుకుంటే మన యొక్క బుద్ధిని వికాసింపజేస్తున్నమాట. అంటే ఆలోచించే విధి విధానం నేర్పిస్తుంది. ఇవన్నీ మనకు ఎక్కడ భౌతిక విద్యలు ఎక్కడ నేర్పండి అంటే ప్రతిదీ సూక్ష్మంగా ఏ రకంగా హేతుబద్ధంగా
తీసుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి అనేది మనకు నేర్పిస్తుంది. వాస్తవంగా చదివే విధి విధానం ఏంటంటే మన ఈ వ్యాకరణం ద్వారా తెలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనివార్యంగా చదువుకోవాలని చెప్పి ఋషి చెప్తున్నాడు. నిష్కారణంగా చదవడం వల్ల ఇది చాలా మనకు జీవితంలో ఉపయోగపడుతుంది. ఈ చదువుతున్నామంటే, వ్యాకరణం చదువుతున్నామంటే కేవలము మనం ఏదో వాక్య నిర్మాణానికే కాదండి, అది పూర్తిగా మన జీవితం మీద ఆధారపడి ఉంటున్నాం. జీవించే పద్ధతి విధి విధానం మీద ఆధారపడింది, మన జీవన కళా పద్ధతి మీద కూడా ఆధారపడి ఉంటున్నామంట. అంటే దాంట్లో చేసే పద్ధతి, రూప ప్రక్రియ, రూప సిద్ధి ఏ విధంగా అయితే ఉందో దాన్ని బట్టి, అంటే ప్రతిదీ హేతుపూర్వకంగా మనం సూత్ర నిర్మాణం చేసినప్పుడు మన జీవితంలో కూడా ఏ రకంగా ఉండాలి అనే పాఠమును మనం నేర్పిస్తుంది. అందుకే విద్య అనేది సంపూర్ణ వికాసాన్ని చేస్తున్నామట. ఈ సంస్కృత విద్య అనేది దర్శనాలు కావచ్చు, వ్యాకరణం కావచ్చు, మన ఋషికృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయి, వేదాలు కావచ్చు, బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, ఉపవేదాలు, ఇవన్నీ మనకు చాలా గ్రంథాలు ఉన్నాయన్నమాట. మన ఋషి మహర్షి మనకి ఇచ్చినటువంటి ఈ గ్రంథాలను చదువుకోవడం వలన మన ఆలోచించే పద్ధతి, జీవన విధానం అన్ని మారిపోతాయి. ఈ సంపూర్ణ వికాసాన్ని ఇస్తున్నమాట. కాబట్టి ఇది అనివార్యంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి ఋషి మహర్షి చెప్తారు. బ్రాహ్మణే నిష్కారణో ధర్మ షడంగో వేదో అధ్యేయో జ్యేయశ్చ అని చెప్పి ఒక మహాభాష్యంలో వ్యాకరణంలో ఉందని మహర్షి పత్ని చెప్పామంట. ప్రతి బ్రాహ్మణుడు, అంటే ప్రతి బ్రాహ్మణే కాదు, ప్రతి వ్యక్తి కూడా నిష్కారణంగా ఈ వ్యాకరణాన్ని చదువుకోవాలి, షడంగాలు, వేదంగాలు చదువుకోవాలి. దీన్ని చదువుకోవడం వల్ల మనకు విద్య యొక్క పద్ధతి, విధి విధానం ఏంటి అనేది, ఏ రకంగా తీసుకోవాలనేది మనకు ప్రతిదీ సూక్ష్మంగా అర్థమవుతుంది. మనం చేసే ప్రతి క్రియాకలాపంలో సూక్ష్మత దృష్టి అనేది మనలో కలుగుతుంది. సూక్ష్మ దృష్టి అనేది మనం ప్రతిదీ ఆలోచిస్తాం, సూక్ష్మంగా ఆలోచిస్తామట. అందుకే మనకు రామాయణ ఇతిహాసాలు ఏవైతే పురాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాకరణం చదివిన తర్వాతనే మనకు వాటి యొక్క అభిప్రాయాన్ని, వాటి యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ వ్యాకరణ ప్రక్రియ ప్రకారం చదువుకోవాలనుకోండి, సామాన్య జ్ఞానం కలుగుతుంది, కానీ విశిష్టమైన జ్ఞానం, పరిజ్ఞానం మనకు కలగదు. కాబట్టి ఈ విశిష్టమైన పరిజ్ఞానం మనం చదువుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే ఏవైనా మన ఋషికృత గ్రంథాలను, ఇప్పుడు చెప్పే రామాయణ మహాభారత ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు ఏవైతే ఉన్నాయో, వేదాంగాలు ఏవైతే ఉన్నాయో, దర్శనాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆ దర్శనాలన్నీ చదువుకోవాలంటే మనకు ఈ వ్యాకరణం అనేది అనివార్యంగా ఉపయోగపడుతుంది. చెప్తే కేవలము శాస్త్రం కోసం కానీ, ఆ శాస్త్రం మన జీవితం యొక్క విధి విధానం నేర్పించడం కోసం ఈ శాస్త్రాలు ఉన్నాయన్నమాట. మనకు సమస్త శాస్త్రాలని కూడా, వేదాలని కూడా మనము ఈ సంసారంలో, ఈ సృష్టిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా మనము జీవన విధానం కొనసాగించాలనే పాఠాన్ని మనకి నేర్పుతున్నాయి. కాబట్టి మన విద్య అనేది సంపూర్ణ వికాసాన్ని చేకూరుస్తున్నామట. ఏదో ఒక విషయం పట్ల వికాసాన్ని ఇవ్వదు, సంపూర్ణ వికాసాన్ని మనకు నేర్పిస్తుంది. కాబట్టి అంటే ఆ సంపూర్ణ వికాసం ఎలా నేర్పిస్తుంది, రూపసిద్ధి చేయడం అంటే ఆ చేసే విధి విధానం బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే హేతుపూర్వకంగా ఉంటుంది. ప్రతిదీ ఏ పని చేయాలన్నా కారణం ఉండాలి, కారణం లేకుండా ఎవరొచ్చి ఏ పని చేయనికి లేదు. అట్లా ఇక్కడ చేసే విధి విధానం బట్టి మన అదే ప్రభావం మన జీవితం మీద పడుతుందన్నమాట. మనం ఏ రకంగా ఆలోచించాలి, ప్రతిదీ విషయం మీద, ఒక్కొక్క చిన్న విషయాన్ని కూడా ఎంత సూక్ష్మంగా ఆలోచించాలనే మైండ్ కెపాసిటీని మనలో తీవ్రతను పెంచుతుంది, ఆలోచించే విధానాన్ని, పద్ధతిని మారుస్తుంది. అందుకే మనం ఏది చూసినా కూడా ఈ చదువుకున్న తర్వాత సూక్ష్మ దృష్టి అనేది మనం ఏర్పడుతుంది దర్శనాల పట్ల. కాబట్టి దీని మీద ఇలా చదువుకోవడం వల్ల మనకు సాహిత్యం మీద కానీ ఒక పటుత్వం వస్తుంది, సంస్కృత వైదిక వాంగ్మయం మీద ఒక పటుత్వం వస్తుంది. కాబట్టి మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి, చదువుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ వ్యాకరణ శాస్త్రం జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఇంట్రెస్ట్ గా, శ్రద్ధగా ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా అవకాశం ఉందండి, అర్థమవుతుంది. మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు అనుకూలంగా ఉండే వాళ్ళు వచ్చేయండి. కొంతవరకు పుస్తకాలు చాలా మందికి ఉండకపోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, అది మన స్క్రీన్ మీద చూపిస్తాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ పంపిస్తేనే ఆ పుస్తకాలు కూడా మీకు 1 వీక్ లో వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. కాకపోతే రెగ్యులారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. ఇప్పటి నుంచి రెగ్యులారిటీ ఒక 10 రోజులు వచ్చినా అంటే ఆటోమేటిక్ గా సిద్ధాంతం అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రాయిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడి నుంచి రాయించి కూడా మీరు రాసుకున్నా కూడా ఇక్కడి నుంచి మీరు కంటిన్యూ కాగలదు. మేము చాలా 2-3 నెలలు అయిపోయిందంటే మేము దాంట్లో ఫాలో అవుతామో లేదా ఆ బెంగ వద్దు మీకు. ఎందుకంటే ఇప్పుడు సంస్కృతం నేర్చుకునే వాక్య నియమం దాదాపుగా వచ్చేసింది మీకు. దాదాపుగా 26 అభ్యాసం అయిపోయాయంటే దాదాపు వాక్య నియమం అర్థం చేసుకోగలుగుతారు, అంత ఇబ్బంది కలిగదు ఇప్పుడు. కాబట్టి మీరు కూడా దీంట్లో కంటిన్యూగా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ పాట అలా మళ్ళీ ఏమైనా మొదలు పెట్టినప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా బాగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట. ఈ వ్యాకరణలు ఎంత చదివితే అంత కొత్త సూక్ష్మ విషయాలు తెలుస్తాయండి. కాబట్టి ఇంట్రెస్ట్ నుంచి చదవాలనుకునే వాళ్ళు అర్థం కాదు అనుకోవద్దు, ఖచ్చితంగా అర్థం అవుతుంది. కాబట్టి చెప్పే నోట్స్ నీట్ గా రాసుకోండి. ప్రతిదీ వినంగా ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే మీ వాతావరణం, మీ మైండ్ సెట్ అనేది ఈ వాతావరణంలోకి రాలేదు, ఈ విధి విధానం తెలియదు. కాబట్టి దీంట్లో ఈ వాతావరణంలోకి రావాలంటే, వ్యాకరణం యొక్క పద్ధతి, విధి విధానంలోకి రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. కానీ దీంట్లో అర్థం కానిదంటూ ఏ ఉండదు.
కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెట్టిన రెగ్యులారిటీ ముఖ్యంగా రెగ్యులారిటీకి వచ్చినా అంటే ఎందుకంటే ఈ రోజు చెప్పిన పాఠం రేపు పాఠంతో ముడిపడి ఉంటున్నారు, రేపు పాఠం ఎల్లుండి పాఠం అట్లా ఒకదాని శృంఖలాబద్ధంగా ఉంటుందన్నమాట. ఏ ఒక్క పాఠం మిస్ అయినా కూడా అన్ని మిస్ అవుతూ ఉంటాయన్నమాట. అది అర్థం కావడం కష్టం అవుతుంది స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు కూడా ఏదైనా రుచి శ్రద్ధ కలిగిన వాళ్ళు మీరు దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదో 8 క్లాస్ నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఏదో ప్రారంభిక స్థితిలో ఒక రూపం వస్తుంది, చెప్పిన రూపం అది మళ్ళీ ఏదో రిపీట్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి ఏ రకంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. మీరు అలాగే కంటిన్యూ చేశారంటే ఇంకా కూడా మనకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా ఫాలో కావచ్చు. నిదానంగా అర్థమవుతుంది. దీంట్లో కొంచెం ధైర్యం, ఓపిక అనేది కావాలి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఫాలో అయినా కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఎక్కడైనా అర్థం కాని పక్షంలో నేను చెప్తూ ఉంటాను, మీరు ఫోన్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అంతసేపు వెయిట్ చేయదు, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ జరిగేంత వరకు. అంత తర్వాత మొదలు పెట్టిన తర్వాత కూడా మీకు అర్థం అవుతుంది. అప్పుడు అంత కష్టం ఉండదు అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ కాండి. కంటిన్యూ అయినా కూడా మీకు ఏ ఇబ్బంది ఆటంకం కలగదు. కొన్ని రోజులు తెలుగు పుస్తకం అండి, అది సంస్కృత పుస్తకమే అండి. అది కూడా సంస్కృత పుస్తకమే. పుస్తకం పేరు పాణిని అష్టాధ్యాయి. సంస్కృతంలోనే ఉంటుంది మొత్తం. అష్టాధ్యాయి భాష్య ప్రథమ వృత్తి అని ఉంటుంది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది, గ్రూప్ లో కూడా పెడతారు. ఇప్పుడు చూసుకోండి కావాలంటే ఎలా ఉంటాయి పుస్తకాలు, ఏ రకంగా ఉంటాయి అనేది. అందుకే చూస్తే 1 వీక్ పడుతుంది టైం రావాలి. మైండ్ సెట్ అంతా దీంట్లోకి రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఓపిక మన ధైర్యంతో నిలబడితేనే ఖచ్చితంగా రాయిస్తాం. కాబట్టి విధి విధానం మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాం. మనకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం స్క్రీన్ మీద ఏ విధంగా రాయాలి, ఏ రకంగా రాయాలి మనకు రాస్తూ ఉంటాం అనమాట. కాబట్టి అది అర్థం అవుతుంది. పద్ధతి, విధి విధానం మీకు అందరికీ అర్థం అవుతుంది. కాబట్టి సంస్కృతి మీద కొంచెం బేసిక్ ఉంది. ఇప్పుడు బేసిక్ కూడా వచ్చింది. ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా మీకు అందరికీ కూడా బాగా ఒక పటుత్వం వచ్చింది. మనం ఎన్ని రోజులు చూస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అనుకూలంగా ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మొదలు పెట్టండి. ఇంకా నేను కంటిన్యూ కొనసాగలుగుతాను, ఇది ఖచ్చితంగా వచ్చినా రాకుండా నేను వ్యాకరణ నేర్చుకునే పటుత్వం ఉండేవాళ్ళు మటుకు ఖచ్చితంగా పుస్తకాలు తెప్పించుకోండి. అనివార్యంగా పుస్తకాలు ఉంటే ఇంకా సహజం అవుతుంది మనకు. రూపసిద్ధి, వ్యాకరణ సూక్ష్మ దృష్టితో మనం అర్థం చేసుకోవడము, సూత్రాలు దగ్గర ఉన్నాయండి, పుస్తకాలు దగ్గరగా ఉన్నాయనుకోండి చూసుకోవడం ఆనుకూల్యంగా ఉంటుంది. కాబట్టి మీరంతా ప్రయత్నం చేయండి. వ్యాకరణంలో చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంకా దాని వ్యాఖ్యానము, అర్థము ఇదంతా కూడా సంస్కృతంలోనే ఉంటుందండి మొత్తం. దీని వ్యాఖ్యానం నేను తెలుగులో చెప్తానండి. సంస్కృతంలో ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం కాబట్టి అంత కాఠిన్యం ఉండదు, కష్టం ఉండదు. మొత్తం సంస్కృతిలో ఉంటుంది. సూత్రాలంతా సూత్రాలతో అంతా సంస్కృతిలో ఉంటుంది. దాన్ని నేను తెలుగులోకి అనువదించి చెప్తున్నాను కాబట్టి ఏ సూత్రం ఏ రకంగా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ప్రతిదీ విధి విధానంగా చెప్తానన్నమాట. దాన్ని బట్టి మీకు అంత కఠినం ఉండదు. కాబట్టి అందుకే 1 వీక్ చూడండి. 1 వీక్ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇది వెనకబడే అర్థంగా 1-2 రోజులు వచ్చేది మనకు వాక్య నిర్మాణం లెక్క ఉండవు. ఓన్లీ శబ్దాలు తయారు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మనకు రుద్ధాతు చెప్పాము, ఆ శబ్దం ఎలా తయారైంది, విభక్తి ఎలా తయారైంది, ఊరికి రూపసిద్ధి, ధాతు రూపసిద్ధి, శబ్ద రూపసిద్ధి ఎలా తయారు, ఊరికి శబ్దాలు తయారు చేసుకుంటూ పోతాం. వ్యాకరణం అంతా ఏం శబ్దోత్పత్తి నేర్పిస్తుంది. శబ్దం ఎలా తయారైంది, దీంట్లో ఏ ధాతువు, ఏ ప్రకృతి, ఏ ప్రత్యయము, ఏ ఆగమాలు వచ్చాయి, లోపమైందో దీర్ఘమైందో ఏమయ్యాయి, ఎలా తయారైంది, ప్రతి అక్షరం ఎలా వచ్చింది. మన ఇప్పుడు రుద్యాతని చెప్పాను, రుద్యాతి రుద్దు ధాతు, ఆ రుద్దు ధాతు రుద్యాతని రూపం ఎలా తయారైంది. అలాగా ఏ రకంగా వచ్చింది మొత్తం విధి విధానంగా ఒక క్రమబద్ధంగా శృంఖలాబద్ధంగా అది సూత్రాల ద్వారా మహర్షి పాణి మనకు ఒకటి విధి విధానం నేర్పించాడు. దాన్ని ఫాలో చేయాలంటే కొన్ని రోజులు మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి కంటిన్యూటీ అనేది చాలా అనివార్యం. అది కంటిన్యూగా మీరు వస్తూ ఉంటేనే శృంఖలాబద్ధం మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉండే వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెట్టేసేయండి. ఓకేనా? ఇదే వచ్చేస్తే మీకు తెలుస్తుంది. లింక్ ఇదే లింక్ ఉంటుంది మనకు, దీనికి ఏ మార్పు లేదు. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఎలా జాయిన్ అయ్యామో అలా జాయిన్ అవుతాం. ఒకటే లింక్ మనకు పనిచేస్తుంది అన్ని క్లాసులకు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. 8:30కి ఉంటుందండి. నిదానంగా అర్థమవుతుందండి. ఏంటండి రూపసిద్ధి? అవునండి. అంటే ఏమిటంటే ఒక వాక్య రూపసిద్ధి అంటే ఇప్పుడు మనకి రోదిత్య అనే రూపం ఉంది. రోదిత్య రూపం ఎలా తయారైంది దాన్ని రూపసిద్ధి అంటాం. రూపం అనేది ఎలా సిద్ధించింది దాన్ని రూపసిద్ధి అంటాం. ఓకే, ఇందాక మనం గణాలు నేర్చుకున్నాం కదా, అది ఆది గణంలో ఒక్కొక్క రూపం చూపించాం కదా, ఎలా తయారైంది. ధాతు తుది ఎలా తయారైంది, అలా ప్రతిదీ ఎలా వచ్చింది మనకు రూపాలు. ఇప్పుడు
ఇలా 10 రకాలు చెప్పుకున్నాం, 10 రకాలు ఒక్కొక్క రూపం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రూపం ఎలా వచ్చింది, అదే ఎందుకు వచ్చింది, మీకు ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ గణాల్లో సామాన్య పరిచయం చేయించామంట, అక్కడ పూర్తి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ విధి విధానం ఈరోజు మొట్టమొదటి రూపం భాగ అనే రూపసిద్ధి ఉంది. మొట్టమొదటి సూత్రం అష్టాధ్యాయులో ఆ రూపసిద్ధి మీకు తెలిస్తే ఓన్లీ ఒక భాగ శబ్దాన్ని తయారు చేయాలంటే ఎన్ని సూత్రాలు వచ్చాయి, ఏ రకంగా వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సింపుల్ గా ఉంటుంది. అదే ఏ రకంగా వచ్చి ఏ సూత్రం ఎందుకు పనిచేస్తుంది అంటే ప్రతిదీ రావడానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఏది పడితే ఏది పట్టినీకి లేదన్నమాట. అది ఏ రకంగా ఏ విధంగా అనేది మనకు ఈ వ్యాకరణం చెప్తుంది. అందుకే కొంచెం ఓపికగా ధైర్యంగా వింటున్నామంటే మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చెప్పినట్టు రాస్తూ ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రయత్నం చేయండి. చదువుకోవాలనుకునే వాళ్ళకి మటుకు ఖచ్చితంగా ఈ రోజే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేదు. పుస్తకాలు నిదానంగా వచ్చేస్తాయి. మీకు అంతవరకు పీడిఎఫ్ పంపిస్తుంది, పీడిఎఫ్ చూసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు కంటిన్యూ అయినా కూడా మీరు దీంట్లో కలిసిపోతారు, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం అసమంజసంగా ఉంటుంది. నిజంగా మీరు ఇంత శ్రద్ధగా చెప్పేందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎవరు ఇంత నిస్వార్థంగా ఇంత కావాలి నేర్చుకోవాలని కసిగా చెప్పరండి. నిజంగా చాలా అదృష్టం మీలాంటి గురువుగా దొరకడం. మహోదయ అందరికి ఉపయోగపడాలని కాపాడుతామని ఏం లేదు. గురువులు చెప్పింది 10 మంది నేర్పాలి. మీలో శ్రద్ధ, ఇంట్రెస్ట్, రుచి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ ఎందుకంటే ఋషికృత గ్రంథాలు చదువుకోవడం ఒక వరం అండి. నిజంగా ఈ రోజు ఋషికృత గ్రంథాలు ఉపలబ్ధం లేవు, మనకు చెప్పే వాళ్ళే లేరు ముందు. కాబట్టి అది ఒక వరంగా భావించి మనకు ఒక అదృష్టం కలిగింది. ఈ జన్మలో నేను కనీసం ఒకసారి పారాయణం చేసినా చాలు, తెలిసిపోతుంది విధి విధానం ఏ రకంగా. వాటిని ఆ మహర్షి తపస్సు చేసి రాసినటువంటి మాహేశ్వర సూత్రాలను నేను అర్థం చేసుకోవడానికి ఆ అర్హత నాకు వచ్చింది మనం చెప్తున్నామంటే అది భాగ్యంగానే భావించి కనీసం ఒకసారి చూసినా కూడా మనకు చాలు పద్ధతి. ఆ రాసిన యొక్క తపస్సు చేసి ఆయన బ్రహ్మ సాధన సమాధి అవస్థలో ఆ శంకరుడి ద్వారా మహేశ్వరుడి ద్వారా పొందినటువంటి ఆ జ్ఞానం ఏ రకంగా ఉంటుందనేది మనం దీంట్లో ఈ 4 సూత్రాలు కొన్ని సూత్రాలు నేర్చుకుని కూడా అది ఎంతో భాగ్యంగా భావించి మనము అదృష్టం ఉంటేనే అది కలుగుతుంది అనుకుని భావించి మనం దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది. అది దాని యొక్క జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. మహర్షి గురువుల యొక్క ఋషి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి అందుకు ప్రయత్నం చేయండి. ఈ రోజే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేది ప్రయత్నం చేయండి. జీ మహోదయ జీ చెప్పండి. ఆచార్య రవ్వా శ్రీహర్ గారి అష్టాధ్యాయి అధ్యాయం వాల్యూమ్స్ ఉన్నాయి, సరిపోతాయండి తెలుగులో? ఇబ్బంది ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఉపయోగించుకోవచ్చు. దగ్గర పెట్టుకోండి. సరే దగ్గర పెట్టుకోండి. సరేనా? ఓకే అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠ అయిపోదాం చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.